హామీ ఇస్తా. కొవ్వూరులో నల్లపురెడ్డి ప్రసన్న దోపిడీని పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుండేదని కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రశాంతిరెడ్డి సమక్షంలో 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పదవిని అడ్డు పెట్టుకొని దోచుకోవటం తప్ప నల్లపురెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మేమొచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి 62 సంవత్సరాల తర్వాత కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేకని మాట్లాడుతున్నారు. కానీ మీకొకటి తెలుసో తెలీదో, ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, లింక్ రోడ్లు ఉన్నాయి. అన్ని తాగడానికి మనుషులకి నీళ్లు లేవు. నిన్న రాముడిపాలెంలోకి వెళ్తే 3 అడుగులు గుంటలో ప్రెగ్నెంట్ ఉమెన్గా మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ముసలోళ్ళు కానీ 3 అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు. ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది? మీకు అంత తీరుకుందా? మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు. మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు? మీరు ఎప్పుడు చూసారు? ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు? నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో. నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని, అంతేగాని గ్రావెల్ అమ్మి, ఇసుక అమ్మి, మాఫియాలు చేసి, మైనింగ్లు చేసి అక్రమ